ఆరాధన ఆరాధన. ఆరాధించేదం పావన ఆత్మ నిమ్ము, ఆరాధించేదం పావన ఆత్మ నిమ్ము. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ దైవ బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? భూమి ఆకాశములు పట్టజాలనటువంటి దేవుడు, సర్వాధికారి సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఈ చిన్న అప్పములో ఒదిగిపోయాడు మన కోసం. మనం నమ్మినటువంటి దేవుడు ఈ దేవుడే. మన పితామహులు పూజించినటువంటి దేవుడు ఈ దేవుడే. మన పితామహులను నడిపించినటువంటి దేవుడు ఈ దేవుడే. కాలము సంపూర్ణమైనప్పుడు మన మధ్యకు వచ్చి మనవలే జన్మించి మనతో భుజించి మనతో సంచరించి మనతో నివసించి మనలను దీవించినటువంటి దేవుడు ఈ దేవుడే. తప్పిపోయినటువంటి మనలను వెదికి రక్షించుటకు వచ్చిన దేవుడు ఈ దేవుడే. ప్రతిరోజు నిన్ను నన్ను కాపాడుతున్నది ఈ దేవుడే, పోషిస్తున్నది ఈ దేవుడే. ఈ అప్ప రూపములో మన మధ్య ఉన్నటువంటి ఈ దేవుడే మన కొరకు సిలువ మీద ప్రాణమిచ్చినటువంటి దేవుడు, మన పాపముల కొరకు మొరపెట్టినటువంటి దేవుడు, కలువరి సిలువ మీద మన కొరకు కన్నీరు కార్చినటువంటి దేవుడు, మన కొరకు మన రక్షణ కొరకు ఏడ్చినటువంటి దేవుడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు! ఈ చిన్న అప్పములో ఒదిగిపోయి మన మధ్య మనలను దీవించుటకు మన ముందు దర్శనమైనటువంటి దేవుడు. ఆ ప్రభువును మనస్సారా ఆరాధించుదాం, ఆ ప్రభువును నోరారా స్తుతించుదాం, ఆ ప్రభువును మొరపెట్టుకుందాం. 38 సంవత్సరాలుగా యెరూషలేములోని కోనేటి వద్ద స్వస్థతకై నిరీక్షిస్తున్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుణ్ణి స్వస్థపరిచినటువంటి దేవుడు ఈ దేవుడే. తన సంపూర్ణ దైవత్వముతో సంపూర్ణమైనటువంటి శక్తితో మన మధ్య ఉన్నటువంటి ఆ దేవుడే
ఈ అప్పములో ఒదిగిపోయినటువంటి దేవుడు. ప్రియబిడ్డ, ఆనాడు ఆ వ్యాధిగ్రస్తుడితో మాట్లాడాడు. నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. అతడు బహుకాలము నుండి సుదీర్ఘముగా అనేక సంవత్సరాలుగా దేవుని స్వస్థత కొరకు కాచుకొని ఉన్నాడు అని గమనించినటువంటి దేవుడు ఈ దేవుడే. ఆ దేవునికి నీ జీవితంలో ఏం జరుగుతుందో సమస్తము తెలుసు. ప్రియబిడ్డ, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన విషాదము ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖము, కన్నీరు ఆయనకు తెలుసు. నీ హృదయాంతరంగము నెరిగినటువంటి దేవుడు, సమస్తము నిన్ను పరిశీలించేటటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన ఈ క్షణములో నిన్ను దీవించటానికి, నిన్ను బహూకరించుటకు, నిన్ను స్వస్థపరుచుటకు ఈ అప్ప రూపములో దర్శనమై అడుగుతూ ఉన్నాడు. విశ్వాసముతో ఆయనను ప్రార్థన చేయి. విశ్వాసముతో ఆయన వరము కొరకు వేడుకో. నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ వేదనను, నీ వ్యధను ఆయనకు విప్పి చెప్పుకో. మాట్లాడు. నీ వడుగు విశ్వాసంతో ఆయన ఇస్తాడు. విశ్వాసముతో నీవడిగితే ఆయన విశ్వాసి కొరకు ఏదైనా చేస్తాడు. మన కొరకు ప్రాణమే ఇచ్చిన దేవుడు, మన కొరకు రక్త తర్పణమైనటువంటి దేవుడు, మన రక్షణ కొరకు సిలువనెక్కినటువంటి దేవుడు, మనము పాపాత్ములమై ఉన్నప్పుడే మన కొరకు సమస్తమును అర్పించుకొని ధారపోసినటువంటి దేవుడు మన అవసరములను కనిపెట్టడా? మన అవసరములను కనిపెట్టడా? మన దుఃఖాన్ని తెలుసుకోడా? మన కన్నీటిని గమనించడా? తప్పకుండా గమనిస్తాడు. 38 సంవత్సరాలుగా యెరూషలేములోని బెత్సతా అనే కోనేటి వద్ద పడి ఉన్నటువంటి వ్యాధి పీడితుడిని గమనించినటువంటి దేవుడు నీ జీవితంలోకి తొంగి చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ అప్ప రూపములో అదే దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో ఇవ్వటానికి వచ్చాడు ఈ బలిపీఠం మీదికి. నీకేం కావాలో ఇవ్వడానికి ఆ పరమ తండ్రి పరలోక సింహాసనమును వీడి ఈ చిన్న అప్పములో ఒదిగిపోయాడు. ప్రియబిడ్డ, విశ్వాసంతో అడుగు. విశ్వాసముతో కన్నీరు కార్చు. నీ కన్నీటిని గమనించేటటువంటి దేవుడు నీ ఎదురుగానే ఉన్నాడు. నీవు విశ్వాసములో బలంగా ఉంటే, నీ నిరీక్షణ సుదీర్ఘంగా ఉంటే, నీ విశ్వాసములో నీవు అలసట చెందకుండా ఉంటే, నీవు అడిగినటువంటి ఏ వరమైనను నీకివ్వగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ అప్పములో దాగి ఉన్నాడు. ఆయన శక్తిని గ్రహించు, ఆయన దైవత్వాన్ని గ్రహించు. నీకు ఈ క్షణమే అద్భుతం జరుగుతుంది. ఈ క్షణమే ఆయన నిన్ను స్వస్థపరచగలడు. ఈ క్షణమే ఆయన నీవు ఆయనను ఏమి కోరుకున్నావో అది ఇవ్వగలడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన ప్రియమైన సన్నిధిలో ఉన్నావు. ప్రియబిడ్డ, నువ్వెంత అదృష్టవంతురాలివో తెలుసా? నువ్వెంత అదృష్టవంతుడవో తెలుసా? నీ కొరకు పరలోకము నుండి దిగి వచ్చి ఈ చిన్న అప్పములో దాగి ఉన్నాడు నీ దేవుడు. నీ ఎదురుగానే ఉన్నాడు, నీ చేరువలో ఉన్నాడు, నీ కొరకు కాచుకొని ఉన్నాడు. నీ విన్నపాలను వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరలోక తండ్రిని స్తుతించుదాం, ఆరాధించుదాం, స్తుతించుదాం. ఆ ప్రభువును ఆరాధించుదాం. ఇంత గొప్ప అద్భుతమా మన కొరకు? ఇంత గొప్ప అద్భుతమా ప్రియులారా మన కొరకు? ఈ చిన్న అప్పములో ఆ పరమ తండ్రి, సర్వ సృష్టికర్త,
సర్వశక్తిమంతుడు ఒదిగిపోయి మనకు కనిపిస్తున్నాడు. ఆ ప్రభువుని స్తుతించుదాం, ఆరాధించుదాం. మనందరినీ బాప్తిస్మము ద్వారా ఆయన బిడ్డలుగా చేసుకున్న ఆ దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం, ఆయనను గణపరచుదాం. మనకు ఆ దేవుడు సమస్తము దయచేసి ఉన్నాడు. ఈ క్షణము నీ ప్రాణములు నీవి కావు, నీ ప్రాణములను సజీవముగా నిలిపినటువంటి దేవునికి నీవెంత స్తుతిస్తే నీ రుణం తీరుతుంది, నీవెంత ఆరాధిస్తే నీ రుణం తీరుతుంది. ఈ మహద్భాగ్యాన్ని నోచుకోలేనటువంటి లక్షలాది మంది ఈరోజు మరణించి ఉండవచ్చు కదా. మరి ఎందుకు దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడు? మరొక రోజు, మరొక పర్యాయము ఆయన పరలోకము నుండి దిగివచ్చి ఈ దివ్య అప్పములో దాగి ఉండి నీకు దర్శనమవుతున్నాడు. ప్రియ బిడ్డ, ప్రియ విశ్వాసి, ఇప్పుడు నీ ప్రాణములు, నా ప్రాణములు నిలిపి ఉంచిన సజీవుడగు దేవుడు ఆయనే. మనము కలిగి ఉన్న సమస్తము ఆయన నుండి పొందుకున్నదే. నీ ఉద్యోగమును బట్టి, నీ కార్యములను బట్టి, నీ ఆరోగ్యమును బట్టి, నీవు పొందుకున్న సమస్తమును బట్టి ఆ ప్రభువును ఆరాధించి స్తుతించుదాం. స్తోత్రము చెల్లింతుము అనేటటువంటి భక్తి గీతము ద్వారా ఆ ప్రభువును మనందరం కూడా స్తుతించుదాం. మనకు అనేక మేలులు చేసినటువంటి ఆ దేవుణ్ణి స్తుతించి గణపరచుదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి,
కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పరుశోధనలే రాగా, సియోను మార్గములో పరుశోధనలే రాగా, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గడిచిన కాలమంతా, గడిచిన దినములన్నీ ఈ క్షణము ఆ ప్రభువును ఆరాధించే సమయము వరకు మనలను రక్షించినటువంటి దేవుడు, మనకు సమస్తమును ప్రసాదించినటువంటి దేవుడు, ఆయనను ఎంత స్తుతించినా ఎంత ఘనపరిచినా ఆయన రుణం తీర్చుకోలేం ప్రియులారా. ఎందుకో తెలుసా? కేవలము మనలను రక్షించటమే కాదు, మనలను పోషించటమే కాదు, మన ప్రాణమును నిలపటమే కాదు ప్రియులారా, మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడాయన. ఈ లోకములో భక్తుని కొరకు బలి అయినటువంటి భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈ లోకములో భక్తుని కొరకు గాయపడినటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈ లోకములో భక్తుని కొరకు ఆరాటపడి ప్రాణమివ్వడానికి సిద్ధపడినటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నీవెంత గొప్ప అదృష్టవంతుడివి, మనమెంత గొప్ప అదృష్టవంతులం ప్రియులరా, ఎంత భాగ్యవంతులం. మన కొరకు మన పక్షాన మన ప్రభువు గాయపడ్డాడు. మన దోషములను ఆయన మీద వేసుకొని, మన పాపములను ఆయన మీద వేసుకొని, మన శిక్షను ఆయన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన సిలువనెక్కాడు.
మనకు బదులుగా ఆయన నిందలు మోశాడు, మనకు బదులుగా ఆయన అవమానాలు మోశాడు, మనకు బదులుగా ఆయన దెబ్బలు తిన్నాడు, మనకు బదులుగా సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆ దేవునిలో గొప్పతనం నీకు అర్థమవుతుందా? ఆ ప్రభువు యొక్క త్యాగములో విలువ నీకు అర్థమవుతుందా? ఎందుకొరకు ఆయన బలయ్యాడు? మన రక్షణ కొరకు, మనలను రక్షించుట కొరకు, మనలను పాపము నుండి విడిపించుట కొరకు, పాప జీవితమునకు నీవు స్వస్తి పలకాలని, నూతన జీవితాన్ని జీవించాలని, నీవు రక్షింపబడాలని ఆయన బలైపోతే, నీ ప్రాణమునకు బదులుగా ఆయన ప్రాణమిస్తే, ఆ విలువైన ప్రాణము గనక నీకు తెలిస్తే పాపము చేయడానికి నువ్వు వణికిపోతావు, పాపములో పడడానికి భయపడతావు ప్రియబిడ్డ. కాబట్టి గొప్ప కాలములో మనం ఉన్నాం, తపస్సు కాలములో మనం ఉన్నాం. తపస్సు కాలం అనేది ఆషామాషి కాలము కాదు ప్రియబిడ్డ. ఏదో వస్తుంది పోతుంది అనుకునేటటువంటి సమయం కాదు. ఇది మన మారు మనస్సుకు మరొక అవకాశం. తపస్సు కాలము మన మారు మనస్సుకు మరొక అవకాశం, దేవుడిచ్చినటువంటి మరొక గొప్ప అవకాశము ప్రియులరా. మనం ఎన్నిసార్లు పాపము చేసినా, దేవుణ్ణి ఎంత అవమానపరిచినా, దేవుణ్ణి ఎంత గాయపరిచినా, ఆయన ప్రాణం విలువను మనము లెక్కించకుండా ఉన్నా మరొక అవకాశం మనకిచ్చాడు దేవుడు. ఎంత గొప్ప అదృష్టం! గడిచిన తపస్సు కాలము నుండి ఈ సమయము వరకు గమనిస్తే మన బంధువులలో, మన కుటుంబీకులలో, మన రక్త సంబంధీకులలో, మన మిత్రులలో అనేక మంది ప్రాణములు కోల్పోయి ఉన్నారు కదా. మరి నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని ఎందుకు నిలిపాడా దేవుడు? మనమేమన్నా గొప్ప కార్యాలు చేశామనా? వాళ్ళకంటే ఎక్కువ పుణ్యకార్యాలు చేశామనా? కాదు ప్రియులరా. ఎందుకు? ఆయనని ఇంకా నీవు గణపరచాలని, ఆయనను నీవింకా స్తుతించాలని, ఆయనను నీవింకా ఆరాధించాలని, ఆయన కొరకు పని చేయాలని, ఆయనను ప్రకటించాలని, ఆయన చిత్తాన్ని నీ జీవితములో నెరవేర్చాలని ఆ దేవుడు నిన్ను నన్ను ప్రాణంతో నిలుపుకున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎంత ఆరాధిస్తే, ఎంత స్తుతిస్తే ఆ మూల్యాన్ని, ఆ రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. ఇది మన గొప్పతనం కాదు, ఇది ఆ దేవుని యొక్క ఉచితమైన కృపానుగ్రహం ప్రియులరా. కాబట్టి ఆ పరిశుద్ధుడు, పరమాత్ముడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మనసారా ఆరాధించుదాం, స్తుతించుదాం. అందరూ మనస్సులో మౌనంగా ఆ దేవుణ్ణి ఆరాధించండి. ఈ ఆరాధనను వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, ఈ చిన్న అప్పములు ఒదిగిపోయి మన ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ పరిశుద్ధుడు, పరమోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మన కొరకు ప్రాణమిచ్చినటువంటి ఆ ప్రభువు వైపు తదేకంగా చూస్తూ మనస్సులో ఆ దేవుడు నీకు చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, ఘనపరచు. ఆయన మనలను సృష్టించుకున్నదందుకే, మన ప్రాణములను ఈ సమయం వరకు నిలిపింది అందుకే. ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే ఆ ప్రభువును ప్రతిరోజు మనం ఆరాధిస్తాం. నా ప్రభువు నా కొరకు బలయ్యాడు, నా కొరకు ప్రాణమిచ్చాడు అని నీవు గమనిస్తే, గ్రహిస్తే ఆ ప్రభువు కొరకు ఏదైనా చేయగలగటానికి సిద్ధమవుతావు. ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతావు, ఎంతటి ఉపవాసానికైనా సిద్ధమవుతావు, ఎన్ని గంటలు ప్రార్థన చేయడానికైనా సిద్ధమవుతావు. దేవుడు నీకు అనుగ్రహించిన దానిని బట్టి ఎన్ని దాన ధర్మాలు చేయడానికైనా సిద్ధమవుతావు. ఎందుకంటే నీవు సమస్తము కోల్పోయినా నీకు సర్వము నూరంతలుగా ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. యోబు భక్తుడు నీతిమంతుడుగా, దోషరహితుడుగా, దైవభక్తుడిగా, నిందలేని మనిషిగా జీవిస్తున్నాడు.
కానీ దేవుడు ఆయన నుండి సమస్తం తీసుకున్నాడు ప్రియులరా. తన కుమారులను చంపివేశాడు, తన కుమార్తెలను చంపివేశాడు, తన ఆస్తినంతా ధ్వంసము చేసి నాశనం చేశాడు. చివరకు తను భరించలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి, తట్టుకోలేనటువంటి, భరించలేనటువంటి వ్యాధినిచ్చాడు. రాజసింహాసనములో కూర్చున్నటువంటి తన భక్తుడైన యోబును పెంట కుప్ప మీద కూర్చోబెట్టాడు దేవుడు. తన భార్య కూడా చీకొట్టి వెళ్ళిపోయింది, తన మిత్రులంతా చీకొట్టి వెళ్ళిపోయారు. అంతటి ధనవంతుడు అంత కలిమిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంత నిజాయితీతో, నిబద్ధతతో, పరిశుద్ధతతో ఆరాధించాడో పెంట కుప్ప మీద కూర్చోబెట్టినప్పుడు కూడా అంతే ఆరాధించాడు. ఆయన విశ్వాసం తగ్గిపోలేదు, ఆయన భక్తి క్షీణించలేదు, దేవుని ఎడల ఆయన నమ్మకము క్షీణించలేదు, దేవుని ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసము సన్నగిల్లలేదు. అందుకే వాక్యంలో చదువుకుంటున్నాము, చివరి వరకు సహించినటువంటి యోబును, చివరి వరకు దేవుని కొరకు నిలబడినటువంటి యోబును దేవుడు రెట్టింపుగా దీవించాడట. తన బిడ్డలను, కుమారులను, కుమార్తెలను రెట్టింపుగా ఇచ్చాడు. తనకున్న సమస్త సంపదను రెట్టింపుగా ఇచ్చాడు. గొప్పగా ఆయనను హెచ్చించాడు, మళ్ళీ దీవించాడు. దేవుని కొరకు నీవెంతకి తెగించినా సరే, ఎంత త్యాగం చేసినా సరే, ప్రతి త్యాగానికి ఆయన నీకు విలువ కడతాడు. రెట్టింపుగా నిన్ను దీవిస్తాడు, రెట్టింపుగా నిన్ను దీవిస్తాడు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టకు, ఆ దేవుణ్ణి మరిచిపోకు. నీ జీవితంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా సరే, నీ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ దుఃఖమును ఆనందముగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ శ్రమలను కనిపెట్టగలిగినటువంటి దేవుడు, నీ కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు. భారమైనటువంటి బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని ప్రేమతో రెక్కలు చాచి ఆహ్వానించినటువంటి దేవుడు. ఆయన ఇచ్చిన మాట తప్పనటువంటి దేవుడు, ఆడిన మాట తప్పనటువంటి దేవుడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును నిలుపుకునేటటువంటి దేవుడు. ఆ దేవుడు మన కళ్ళ ముందున్నాడు. ఈ చిన్న అప్పములో ఒదిగిపోయి ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బలపరుచుకోమని అడుగుతూ ఉన్నాడు. నీ నిరీక్షణను బలపరుచుకో అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం. 38 సంవత్సరాలుగా అచేతనుడై, నిస్సహాయుడై, ఏమీ చేసుకోవడం చేత కాదు. కనీసం దేవదూత ఆ నీటిని కదిలించినప్పుడు వెళ్ళి ఆ నీటిలో దిగడము కూడా చేతగానటువంటి వ్యాధిగ్రస్తుడు. అదేం విశ్వాసమో కానీ అక్కడున్న వాళ్ళంతా కూడా వాళ్ళు స్వస్థత పొందాలని 38 సంవత్సరాలుగా నేనే ముందుగా వెళ్ళి ఆ నీటిలో దిగి స్వస్థత పొందాలి అని ఆరాటంలో ఉన్నవారే ఇంక ఇతనికి ఎవరు సహాయం చేస్తారు? ఎవరు తనను పట్టించుకుంటారు? ఎంత నిరీక్షించినా, ఎన్నేళ్ళు ఉన్నా తమ స్వస్థతను కాదని, తమ అవకాశాన్ని, తమ స్వస్థత వంతును వద్దనుకొని, కాదనుకొని సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ఆయనకి? ఒక నలుగురు పట్టుకొని పోయి ఆ నీటిలో దించితేనే కదా తను స్వస్థత పొందేది. అందుకే ఆయన దేవదూత కదిలించినటువంటి నీటిలో దిగి స్వస్థత పొందలేదు. దేవదూతల దళపతి అయినటువంటి ప్రభువు ఆయన చెంతకే నడుచుకుంటూ వచ్చాడు. ఆయన చెంతకే నడుచుకుంటూ వచ్చాడు. నీ చెంతకు కూడా వస్తాడు. నిన్ను కనిపెట్టినటువంటి దేవుడు, నీ గురించి సమస్తము తెలిసినటువంటి దేవుడు ఆయన.
నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తెలిసినటువంటి దేవుడు, నీ దుఃఖానికి కారణమేమిటో, నీ కన్నీటికి కారణమేమిటో, నీ వ్యాధికి కారణమేమిటో తెలిసినటువంటి దేవుడు నీ కళ్ళ ముందున్నాడు. అడుక్కో ఏం కావాలో, విశ్వాసంతో అడుక్కో నీకేం కావాలో. ఆ వ్యాధిగ్రస్తుడు ఈరోజు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని నేర్చుకో. నా దేవుడు అడిగింది ఇచ్చేటటువంటి దేవుడు, నా దేవుడు నేను అడిగిన ప్రతిదీ ఇచ్చేటటువంటి దేవుడు. కానీ నా విశ్వాసములో చెదిరిపోకుండా నేను స్థిరంగా చివరి వరకు నిలబడాలి. దేవుడు నన్ను కనికరించే సమయం వరకు కాచుకొని ఉండాలి. దేవుడు నన్ను దీవించేటటువంటి సమయం వరకు నేను వేచి ఉండాలి. నా విశ్వాసాన్ని బలపరుచుకొని నిరీక్షణతో ఎదురు చూడాలి అని నేర్పిస్తూ ఉన్నాడు కదా. దేవుడు మనలను యుక్త సమయమున, ఆయన నిర్దేశించినటువంటి సమయమున, ఆయన నిశ్చయించినటువంటి సమయమున, మనలను ఎప్పుడు దీవించాలో ఆయన ఏర్పాటు చేసినటువంటి సమయమున ఆయన మనలను తప్పకుండా కనిపెడతాడు, తప్పకుండా దీవిస్తాడు. ప్రియ బిడ్డ, వెనకడుగు వేయకు, వెనుకకు చూడకు. వెనుకకు చూసేవాడు విశ్వాసి కాదు, నిరుత్సాహపడేవాడు విశ్వాసి కాదు, కష్టములను చూసి ఆగిపోయేవాడు విశ్వాసి కాదు, కష్టములను చూసి పక్కకు తొలిగేవాడు విశ్వాసి కాదు. విశ్వాసి చెదిరిపోకుండా దేవుని వరము కొరకు, దేవుని స్పందన కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుని అనుగ్రహము కొరకు కాచుకొని ఉండాలి. బహుశా ఆ వ్యాధిగ్రస్తుడు ఇక చాలు, ఇక నన్నెవరూ కనికరించరు, నా కోసం ఎవరు ఆలోచించడం లేదు, ఎవరి స్వస్థతను గురించి వారే ఆలోచించుకుంటున్నారు, నన్నెవరూ పట్టించుకోవడం లేదు, వాళ్ళ ముందు ఎన్నో సంవత్సరాల నుంచి కూర్చున్నాను, నేను నడవలేనని తెలుసు, ఆ కోనేటిలో దిగలేనని తెలుసు, అచేతుడనని తెలుసు, అశక్తుడనని తెలుసు, అయినా నన్ను కనికరించే వాళ్ళు లేరు కదా అని 37వ ఏట వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? ఎంత గొప్ప స్వస్థతను కోల్పోయేవాడు, ఎంత గొప్ప స్వస్థతను కోల్పోయేవాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని హస్తాన్ని చవి చూసేటటువంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోయేవాడు కదా. ఆ పరమ తండ్రి ముఖాన్ని కళ్ళారా చూసేటటువంటి భాగ్యాన్ని కోల్పోయేవాడు కదా. ఆ పరమ తండ్రి తన చెంతకు వచ్చి తన ముందు నిలబడటము వీక్షించేవాడు కదా, కాదు కదా. ఎంత గొప్ప విశ్వాసి! 38 సంవత్సరాలు సుదీర్ఘంగా నిరీక్షించాడు, సుదీర్ఘంగా విశ్వసించాడు, సుదీర్ఘంగా ఎదురు చూశాడు. నిశ్చలమైన మనసుతో, గుండె నిబ్బరంతో ఎదురు చూశాడు. తను నమ్మినటువంటి దేవుణ్ణి కాచుకొని ఉన్నాడు. నా దేవుడు నన్ను కనిపెడతాడు అని కాచుకొని చూశాడు. ప్రియబిడ్డ, ప్రభు వచ్చాడు. ప్రభువు నోటి మాటతో స్వస్థత కలిగింది. నీ పడకనెత్తుకొని వెళ్ళిపో అన్నాడు ప్రభు. వెంటనే స్వస్థత పొందుకున్నాడు. 38 సంవత్సరాలుగా అచేతనుడై, అశక్తుడై, నిస్సహాయుడై కూలబడి ఉన్నటువంటి అతను ప్రభువు నోటి మాటలో నుండి వచ్చినటువంటి స్వస్థతతో ప్రియులారా సంపూర్ణ ఆరోగ్యవంతుడై, సంపూర్ణ స్వస్థుడై పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ విశ్వాసి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం: బాధపడకు, వేదన పడకు, ఎదురు చూడు, నిరీక్షించు, కనిపెట్టుకో, కాచుకొని ఉండు. నీ దేవుడు నిన్ను బహూకరిస్తాడు. నిన్ను కనిపెట్టినటువంటి దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీవనుకోని రీతిగా నిన్ను ఆశ్చర్యపరిచే రీతిగా నీవు కోనేటిలోనికి దిగాల్సిన అవసరం లేదు.
ఇతరులలాగా శ్రమించాల్సినటువంటి అవసరము లేదు. ఆ దేవునిలో నిశ్చలమైనటువంటి హృదయంతో నీవుంటే, బలమైనటువంటి విశ్వాసంతో నీవుంటే, ఆయనే నీకు సమస్తము చేయగలడు. నీ ప్రయత్నం ఏమీ అవసరం లేదు. ప్రియ బిడ్డ, నీవెన్నోసార్లు దేవుణ్ణి ఎన్నో అడిగావు కదా, అలిసిపోయావు కదా, ఇవ్వలేదని గుణుక్కున్నావు కదా, ఇవ్వలేదని దేవుడి మీద అలిగావు కదా, ఇవ్వలేదని నిరుత్సాహపడ్డావు కదా, బాధపడ్డావు కదా, కుమిలిపోయావు కదా. నో, నిలబడు, నిరీక్షించు, ఎదురు చూడు. నీవడిగింది అడిగినట్లుగా, నీవు కోరింది కోరినట్లుగా ఆ దేవుడు నీకిస్తాడు. అలాంటి బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండమని ఈరోజు ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాల్సిన వరం ఏంటంటే విశ్వాస వరం. ఎందుకో తెలుసా? విశ్వాసం ఉంటే సమస్తము దేవుడిస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పిన ప్రభువు, విశ్వాసకి సాధ్యము కానిది ఏదీ లేదని చెప్పినటువంటి ప్రభువు, నీవు విశ్వాసములో బలపడితే నీకు పట్టిందల్లా బంగారమే, నువ్వు అడిగిందల్లా అనుగ్రహమే నీ దగ్గరికి నడిచొస్తుంది. అందుకే ప్రతిరోజు ప్రియ విశ్వాసి, నీ విశ్వాసం బలపరచమని ప్రభువును ప్రార్థన చేసుకో. నీకు కావలసిందల్లా ఆయన ఇస్తాడు. మానవ తల్లిదండ్రుల కంటే మిన్నగా ఆలోచించే దేవుడు. మీలో ఎవరైనా మానవ తల్లిదండ్రులారా మేము అడుగుతూ ఉన్నాను, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మీ కుమారుడు రొట్టెనడిగినచో రాయినిస్తారా? చేపనడిగినచో పామునిస్తారా? లేదు కదా. మానవ తల్లిదండ్రులైనటువంటి మీరే మీ బిడ్డలకు శ్రేష్టమైనవి ఇవ్వటం తెలిసినప్పుడు, మేము సృష్టించినటువంటి నేను, మేము పోషిస్తున్నటువంటి నేను, మీ కొరకు ప్రాణమిచ్చినటువంటి నేను, మేము రక్షించినటువంటి నేను మీకు ఇంకెంత శ్రేష్టమైన దీవెనలు ఇస్తానో కదా అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువు అద్భుతాల కొరకు, ఆ ప్రభువు స్వస్థత కొరకు, ఆ ప్రభువు అనుగ్రహాల కొరకు కాచుకొని ఉందాం. కాచుకొని ఉండటం నేర్చుకుందాం. నిరీక్షించటం నేర్చుకుందాం. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించాడట. రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం. నిరీక్షణకు ఆధారమే లేదంట, కానీ నిరీక్షించాడు. మానవీకంగా ఆలోచిస్తే మనకు నవ్వొస్తుంది, ఎగతాళి చేయాలనిపిస్తుంది, పిచ్చివాడని పరిగణించాలనిపిస్తుంది. కానీ అబ్రహాముకు తెలుసు, ఇదిగో అబ్రహాము, నువ్వు నన్ను అనుసరిస్తే వారసుడు లేక కుమిలిపోతున్నావు కదా, నీకు వారసుడిని ఇస్తానన్నాడు దేవుడు. నీ సంతానం ఎట్లుంటుందో తెలుసా? ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వలె ఉంటుంది. వృద్ధుడైనటువంటి అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. అప్పటికే 100 ఏళ్ల ప్రాయం. ఆయన విశ్వసించాడు. నా రక్త మాంసాలు పంచుకునేటటువంటి వారసుడు నాకు ఇస్తాడు నా దేవుడు అని విశ్వసించాడు. అబ్రహాము విశ్వసించినంతగా తన భార్య విశ్వసించలేదు. సారమ్మ గుడారములో ఉండి, అమ్మా, వచ్చే ఏడాది ఈ సమయానికి నీ గర్భములో బిడ్డ ఉంటాడు అని చెప్తే వృద్ధురాలైనటువంటి ఆమె నవ్విందట. కానీ అబ్రహాము విశ్వాసాన్ని కటాక్షించాడు దేవుడు. ఎందుకంటే నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, మానవీకంగా మానవ శక్తితో అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిపిస్తాడని నమ్మాడు. అది విశ్వాసం. దేవుని అద్భుతం కొరకు, దేవుని వరం కొరకు, అనుగ్రహం కొరకు కాచుకొని ఉండేవారే
నిజమైనటువంటి విశ్వాసులు. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసాన్ని బలపరచమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఈ పరిశుద్ధ సమయంలో మీలో ఉన్నటువంటి వ్యాధులు, మీ కుటుంబంలో, మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, కన్నీటిని, వేదనను ఆ ప్రభువు ముందు విన్నవించుకోండి. విశ్వాసంతో విన్నవించుకోండి. ఆ దేవుడు కటాక్షిస్తాడు, కరుణిస్తాడు, దీవిస్తాడనే విశ్వాసంతో విన్నవించుకోండి. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మా గొప్ప దేవా, మేము అడగక ముందే మా అవసరములను కనిపెట్టిన మా తండ్రి, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, నూర్పిడులు చేయవు. వాటిని మీ పరలోక తండ్రి అయినటువంటి నేను పోషిస్తున్నాను కదా. కాబట్టి మీరు ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీరు కలత చెందకండి. ఆకాశ పక్షుల కంటే నా పోలికలో ఆకారములో చేసుకున్నటువంటి మీరు నాకు ప్రియమైనటువంటి వారు. ఆ పక్షుల కొరకు నేను మరణించలేదు, ప్రాణం పెట్టలేదు. నీవు నాకు శ్రేష్టమైన వాడవు కనుక మీ కొరకు నేను నా ప్రాణం పెట్టాను అని ప్రభువు అంటూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి మన దుఃఖాన్ని, కన్నీటిని, బాధను, వేదనను చెప్పుకుందాం. పరమ పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మా గొప్ప దేవా, మా కొరకు అద్భుతములు చేయు మా తండ్రి. బలమైనటువంటి విశ్వాసము మాలో ఉంటే మేము అడిగింది సమస్తం ఇవ్వగలిగినటువంటి మా దేవా, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ సమయములో నిన్ను వీక్షిస్తూ, నిన్ను మొరపెట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ కనికరించు నా తండ్రి. ఎవరెవరు ఏ అవసరముల కొరకు కోరుతూ ఉన్నారో, ఎవరెవరు తమ దుఃఖాన్ని ప్రభువా మీకు చెప్పుకుంటున్నారో, ఎవరెవరు వారి యొక్క వ్యాధి బాధలను ప్రభువా వెల్లడిస్తున్నారో, వారందరూ కూడా నీ అద్భుతము కొరకు నిరీక్షించేటటువంటి బలమైన విశ్వాసమును ప్రసాదించమని, బలమైన విశ్వాసంతో తండ్రి మేము అడిగినటువంటివి పొందుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాదవపందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా
మాకనుగ్రహించండి. ఆమేన్. స్తుతింపబడునుగాక దేవుని పరిశుద్ధ నామము. స్తుతింపబడునుగాక నిజ దేవుడును నిజ మనుష్యుడునైన యేసుక్రీస్తువు. స్తుతింపబడునుగాక యేసువు యొక్క నామము. స్తుతింపబడునుగాక యేసువు యొక్క పరిశుద్ధ హృదయము. స్తుతింపబడునుగాక అతని మిక్కిలి పవిత్ర రక్తము. స్తుతింపబడునుగాక పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు. స్తుతింపబడునుగాక ఓదార్చువారైన పరిశుద్ధాత్మ. స్తుతింపబడునుగాక దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ. స్తుతింపబడునుగాక ఆమె యొక్క నిష్కళంక ఉద్భవము. స్తుతింపబడునుగాక కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము. స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము. స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప. స్తుతింపబడునుగాక తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరునట్లు పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.